పాప బర్త్‌డే అయితే మార్చ్ 16 కదా! సో, ఆ రోజైతే మీకు షార్ట్స్‌లో ఆల్రెడీ చెప్పాను కదా! యాక్చువల్లీ మా దగ్గర ఎవరి బర్త్‌డేస్ అయినా సరే ఫుడ్ ఇక్కడ మన తెలుగు సంఘం వాళ్ళుంటారు. సో, వాళ్ళ దగ్గర ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తే చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బర్త్‌డే రోజు మనం ఫ్రీగా ఓన్లీ డెకరేషన్ చేసుకొని వచ్చిన గెస్ట్‌లు రిసీవ్ చేసుకుంటే సరిపోయేదనమాట. సో, ఎటువంటి కుకింగ్ టెన్షన్ ఉండేది కాదు. బట్ మా వరకు వచ్చేసరికి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కదా! ఈ యుద్ధాల వలన ఏంటయిందనంటే వాళ్ళ ఫుడ్ ఏంటంటే మేము ఇక్కడ గ్యాస్ సప్లై తగ్గింది. గ్యాస్ లేదు మా దగ్గర. సో, కుకింగ్ అనేది మేము చేయలేము. మీకు ఫుడ్ సప్లై చేయలేమని చెప్పేసారనమాట. దట్ టూ బర్త్‌డే ముందు వరకు మాకు ఏదో ఒకటి చెప్తానని చెప్పి ముందు రోజు నైట్ ఇంకా కన్ఫర్మ్ లేదు. ఇంకా మేము డెలివరీ చేయలేమని చెప్పారనమాట. సో, అంతకు మించి ఇంకేం చేయగలం. అప్పటికప్పుడు ఆ నైట్‌కి ఇంకా ఎక్కడికి వెళ్ళలేము. అప్పుడు ఎందుకంటే మేము లిస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదనమాట. సో, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అంతా లిస్ట్ ఏమేం కావాలి, ఎంతమందొస్తున్నారు అని చెప్పి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఏదైతే బర్త్‌డే చేస్తామో ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యామనమాట ఇంకా. ఫస్టు చికెన్ అనేది ఆర్డర్ ఇచ్చేసాము. కోళ్ళు ఒక 3 కోళ్ళు తీసుకొని అక్కడే మేమొచ్చేసరికి ఈ టైంకొస్తాము, రెడీ చేసి ఉంచండి అని చెప్పేసొచ్చామనమాట. ఆ తర్వాత డీమార్ట్‌లో ఏంటనంటే కుకింగ్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసుకొని, ఆ తర్వాత ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇక్కడ చూస్తున్నామనమాట. అండ్ బిల్ గురించి చెప్పాలనంటే ఆబ్వియస్‌లీ మనం 1000, 2000 అవుతదని అనుకోని ఎళ్తాము. కానీ అక్కడ 4, 5 వేలు పట్టుకొని వస్తామనమాట. మేము ఎక్స్‌ట్రా ఏమీ చేయలేదు. ఓన్లీ బర్త్‌డే షాపింగే చేసాము ఇక్కడైతే మాత్రం. గులాబ్ జామున్ వీడియో పెట్టాను కదా లాస్ట్‌లోని. అది ఫ్లాప్ అయిపోయేసరికి ఇంకా భయం అనమాట. లేదు వంటలు నా ఓన్‌గా అయితే నేను చేయడం కష్టం. అంటే ఏదో ఒక విధంగా కష్టపడి కింద మీద పడిపోయి చేసేయొచ్చు. కానీ వంటలు ఫ్లాప్ అయితే ఆల్మోస్ట్ 30+ మెంబర్స్‌కనమాట. సో, ఆ రిస్క్ తీసుకోలేమని చెప్పి ఇక్కడ మా కొలీగ్స్ వాళ్ళు ఉన్నారు కదా! హస్బెండ్ కొలీగ్స్ వాళ్ళు తెలుగు వాళ్ళే కదా అందరూ. సో, వాళ్ళలో మాకు దగ్గర అంటే ఇద్దరిని పిలిచాననమాట. ఇద్దరిని ఎందుకు పిలిచానంటే ఓన్లీ 2 బర్నర్సే ఉన్నాయి. ఎక్కువ మంది వచ్చినా సరే ఏం చేయలేమక్కడ. అండ్ వీళ్ళిద్దరు ఝాన్సీ, అంజని అనమాట. వీళ్ళిద్దరినే ఎందుకు పిలిచాననంటే మన విజయనగరం ఒకరు, శ్రీకాకుళం ఒకరనమాట. సో, కుకింగ్ స్టైల్ మన దగ్గరలా ఉంటుంది కదా! సో, అందుకని వీళ్ళు పిలిచాననమాట. మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు రమ్మంటే కనుక. కానీ ఎందుకో అందరూ వచ్చినా సరే అక్కడ ఏం చేసేదుండదు అని చెప్పి వీళ్ళిద్దరిని మాత్రమే పిలిచాను. బట్ అందరూ వచ్చి ఉంటే ఇంకా హడావిడి అవుతది. బావుంటది సరదాగా. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేనేం చేస్తున్నానో తెలుసా ఇక్కడ గులాబ్ జామును లాస్ట్ నైట్ కష్టపడి 12 వరకు ఉండేది చెప్పాను కదా! అదేమో ఫ్లాప్ అయిపోయింది. ఇంకా పాపం వీళ్ళకి అది చూసి వద్దులే అదేం బావుంటది మేము చేసేస్తాంలే అని చెప్తే, అప్పటికప్పుడు మళ్ళీ మా వారు జెప్టో ఆర్డర్ ఇస్తే గులాబ్ జామున్‌వి మళ్ళీ వీళ్ళిద్దరు కూర్చొని నేను చేసిన దానికన్నా డబల్ చేశారనమాట ఇంకాను. చాలా ఎక్కువ తక్కువ టైంలో చేసేసారు. చాలా ఈజీ చేసేసారు. మరి కప్పయితే కప్పు దాని మీద వాళ్ళు నేను 6:30కి రమ్మన్నాననమాట. పాపం 6 వరకు ఇక్కడే ఉండి వెళ్లారు. అండ్ డెకరేషన్ పార్ట్‌కొస్తే నేను చాలా అంటే చాలా ప్లాన్ చేశాను. జియా ఫోటోస్ హ్యాంగ్ చేయాలని, బెలూన్స్ మధ్యలో హ్యాంగ్ చేయాలని, హాల్ మొత్తం అసలు జంగిల్ థీమ్‌లో ఉండాలి అని చెప్పి చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఏంటంటే ఈ కుకింగ్ సెక్షన్ మాదయిపోవడము, ఈ కుకింగ్ అయ్యేసరికి 6 అలా అయిపోయింది కదా! ఇంకా డెకరేషన్ నేనేం చేయలేకపోయాననమాట. అందరూ వచ్చేసరికి అన్నీ చేసేయాలనుకున్నాను. బట్ ఏంటంటే వాళ్ళే వచ్చి డెకరేషన్ చేశారనమాట. సో సపోర్టివ్. ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటాము. చాలా హ్యాపీ అనిపించిందనమాట. సింగిల్ థీమ్ అని చెప్పాం కదా! అందుకే మేము ముగ్గురం గ్రీన్ డ్రెస్‌లే వేసేసుకున్నామనమాట. ముగ్గురికి డార్క్ కలర్స్ అలా సెట్ అయిపోయేవి.
అయ్యో! ఈ గాబరాలో వీళ్ళందరికీ బర్త్‌డే క్యాప్స్ తీసుకొచ్చాను. అవి ఇవ్వడం అదే గ్రూప్ ఫోటో తీసుకున్నాం అందరం. ఇదో అండి. ఒక నిమిషం వీడియో తీసుకున్నా. రెడీ పోయి ఇచ్చేసాడు, ప్లేట్లో వేసి ఇచ్చేసాడు. సార్ వేసుకొని ముక్కలు వెయ్యి సార్కి ఏమైంది పన్నీర్ వేసుకోండి సార్, పన్నీరు. జియా పడిపోతారా, జియా పడిపోతా. లాస్ట్ టుగెదర్. ఇంకా లాస్ట్ వెయిట్. ఒక ఫోటో తీస్తే ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఫ్యామిలీస్ అందరం కలిపి ఒక ఫోటో తీసుకున్నాం. ఈ ఫోటోకి అయితే నేనే దిష్టి పెట్టేటట్టున్నాను. ఎంత బాగున్నాం కదా అందరము. అండ్ ఇక్కడైతే పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను. ఒక్కొక్కరికి జియాతో ఇప్పిస్తున్నాను.
ఇక్కడ మేము ఒక రీల్ కోసం అని చెప్పి చిట్టీలు రాసాం. ఆ రీల్ అయితే షార్ట్లో వస్తుంది. అది కాదు బెస్ట్ కుక్కర్ శివ శివ. మా ఇంట్లో ఆయనేమో కానీ ఎప్పుడు చేయరు. కానీ బెంగళూరులో మాత్రం 4 సంవత్సరాలు నేను వంటలు చేసేసుకున్నాను. అన్ని ఆంటీలు కానీ చైనీస్ ఎవరు ఫొటోస్ ఎక్కువగా ఫొటోస్ సెండ్ ఆఫ్ సెండ్ ఆఫ్. ఆ వీడియోస్ లోనే చూడాలి నన్ను. వీడియోస్ లో నన్ను చూస్తూ ఉండండి. ఇక్కడ కొంతమంది గిఫ్ట్ వచ్చారు ఇచ్చారు, కొంతమంది గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. ఓపెన్ చేస్తున్నాం. మా బర్త్డే ఇది ఉన్నట్టే లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి.